ఉల్లిపాయలు బాబు, ఉల్లిపాయలు కేజీ 30 రూపాయలు మాత్రమే. రావాలమ్మా, రావాలి. లక్ష్మి, ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయేమో చూడు. ఉన్నాయండి, ఈ రోజుకి సరిపోతాయి, మళ్ళీ రేపు తెచ్చుకోవాలి. ఓహో, వీడి దగ్గర అయితే కేజీ 30. అదే మార్కెట్ కి వెళ్తే కేజీ 25 రూపాయలకి వస్తుంది. మనకి 5 రూపాయలు మిగులు. యు పూర్ డాడీ. దేనికిరా అంత నవ్వు? మార్కెట్ కి వెళ్ళి తీసుకుంటే 5 రూపాయలు మిగులుతుందని మీరు ఆలోచిస్తున్నారు, కానీ అదే మార్కెట్ కి బండి మీద వెళ్ళడానికి ఒక 20 రూపాయలు పెట్రోల్ అవుద్ది. అంటే మీకే 15 రూపాయలు లాస్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాన్నగారు? కరెక్టేరా. అయితే నువ్వు వెళ్ళి నడుచుకుని వెళ్ళి తీసుకొద్దులే, ఆ 15 రూపాయలు కూడా మిగులుతాయి. ఏదో తెలివితే అట్లా ఎక్కువైపోయాయి. ఇదేంటిది? హాయ్ అంకుల్. ఇదిగో బాబు, ఓ 2 కేజీలు ఉల్లిపాయలు. ఓకే సార్. ఒరే గోరా, ఏంట్రా ఈ బకెట్? మీకు తెలీదా అంకుల్, ఇలా పై ఫ్లోర్ లో ఉండే వాళ్ళందరూ బకెట్లు వేసే సామాన్లు అయ్యి పైకి తెచ్చుకుంటారు. అది 4-5 ఫ్లోర్లు ఉండేవాళ్ళు రా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు కాదు. తినగా మెట్లు దిగొచ్చి తీసుకోవచ్చు కదా. నా నెత్తిమే బకెట్ తో కొట్టాలా? అంకుల్, క్లాస్ లో 100 మంది స్టూడెంట్లు ఉంటారు. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు బుక్ లోనే రాస్తాడు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు బుక్ లోనే రాస్తాడు. ఏ బెంచ్ లో కూర్చున్నాడైనా బుక్ లోనే రాస్తాడు గానీ బోర్డు మీద రాయడు కదా. ఇది కూడా అంతే, ఏ ఫ్లోర్ లో ఉన్నా బకెటే వేస్తాం, కిందకి దిగం. సార్ వేసాను సార్. ఓకే ఓకే, బకెట్ లో 100 ఉంది, తీసుకో. 100? నా దగ్గర చిల్లర లేదు సార్. 60 రూపాయలు అంటే ఇవ్వండి. అంకుల్, మీ దగ్గర 60 చిల్లర ఉందా? ఉందరా. 60 ఆడికి ఇచ్చేయండి. ఇదిగో బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఒరే ఒరే ఒరే, నా 60 రూపాయలు ఆడికి ఇచ్చేసి నన్ను అడుగుతారేంటి అంకుల్? అన్న అడగండి. ఈడు చిల్లర అనగానే ఇచ్చాను చూడు, నాది తప్పు. అంకుల్, మళ్ళీ ఏంటి? ఈ రోజు ఆంటీ టిఫిన్ కి ఏం చేస్తుంది? ఉపవాసం చేస్తుంది. నువ్వు కూడా చేస్తావా? నాకు వద్దులేండి, నా బదులు కూడా మీరే చేసేయండి. దారిని పోయే దరిద్రాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకున్నాను చూడు, నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఏమండి ఏమండి, ఏమైందే? కంప్లైంట్ పోయినట్టు అలారుతున్నావు? కొంపలే వండుకోలేదు, సరుకులు నిండుకున్నాయి. నిన్న కాక మొన్నే కదా తీసుకొచ్చాను, అప్పుడైపోయినాయి అంటావేంటి? 1/2 కేజీ సరుకులు పట్టుకొచ్చి ఈ నెలలో సరిపెట్టమంటారా? సరిపెట్టడం సర్దుకుపోవడం మన మిడిల్ క్లాస్ వాళ్ళు అలవాటు చేసుకోవాలి లక్ష్మి. అయితే ఉన్నదాంతో మేము సరిపెట్టుకుంటాం, మీరేం తినకుండా సర్దుకుపోండి. అంత బంపర్ ఆఫర్ నాకు వద్దులే. ఆ సరుకులు చీటీ ఇలా ఇవ్వి, తీసుకొస్తాను. ఈ చొక్కాలోనే డబ్బులు పెట్టానే. ఒరే మను, నువ్వు గాని తీసావా? ఊరుకోండి నాన్నగారు, ఆ చొక్కాకు జోబే లేదు, ఇంక అందులో డబ్బులే ఉంటాయి. దెబ్బలు తిని తిని బాగా షార్ప్ అయిపోయారా నువ్వు. సర్లే, మన ఖజానా నుండి తీద్దాం. ఇన్ని రోజులు ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాం. ఇంక మిగిలింది ఈ 1000 రూపాయలే. ఇవి కూడా మొత్తం ఖర్చు అయిపోయాయంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నగారు ఎలాగో మార్కెట్ కి వెళ్తున్నారు కదా, వచ్చేటప్పుడు నాకు ఒక కింటర్ జాయ్ పట్టండి, అందులో హ్యారీ పాటర్ బొమ్మలు వస్తున్నాయంట. ఏమైంది దీనికి? వైలెంట్ అవ్వాల్సిన సైలెంట్ కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బండి వద్దులే, అదే నడుచుకొని వెళ్తే పెట్రోల్ డబ్బులైనా మిగులుతాయి. ఏమయ్యా శేఖరు, చీటీ ఇచ్చి 1 గంట సేపు అవుతుంది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలయ్యా? తొలకట్టు. నువ్వు ఇచ్చే 300 కోసం 3000 రూపాయల చీటీని ఆపమంటావా? అవసరం అయితే ఉండు, లేదంటే వెళ్ళిపో. చూసాదండి, ఎండలు ఎక్కువ ఉన్నాయని అందరూ షాపులు కట్టేశాడు. మన ఏరియా మొత్తానికి ఒక్కటే కొట్టు తెస్తాడు. ఆ అమ్మే సరుకులు కూడా ఎక్కువ రేట్లుగా అమ్మేస్తున్నాడు. మొన్నటికి మొన్న డ్రింక్ తీసుకుంటే 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడండి. ఎందుకని అడిగితే కూలింగ్ ఎట్టినందుకు కూలింగ్ కాస్ట్ అంటున్నాడు. అంతేనండి, మన ఏరియా మొత్తానికి ఈడొక్కడదే కదా షాపు. మనక దూరం వెళ్ళి వేరే షాప్ నుంచి తెచ్చుకునేంత ఓపిక ఉండదు. దాన్ని క్యాష్ చేసుకుని ఇలా రేట్లు పెంచి అమ్మేస్తున్నాడు. శేఖరు, ఈ చీటీలో ఉన్న సామాన్లు కట్టు. కొంతసేపు ఆగండి, కడతాను. హలో డాడీ. నువ్వు తల్లి చెప్పమ్మా. అది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి డాడీ, దానికి ఫీజు కట్టాలి. ఫీజా? ఎంతమ్మా? 3000 డాడీ. 3000? ఎప్పుడులో కట్టాలమ్మా? ఈ వీక్ లోపు కట్టేయాలి డాడీ. సరే అమ్మా, నేను పంపిస్తాను. సరే డాడీ, క్లాస్ కి టైం అవుతుంది, బాయ్. జగన్నాథం గారు, మీ సరుకులు కట్టేశాను, తీసుకోండి. ఎంతైందే శేఖరు? 1595 రూపాయలు. రౌండ్ ఫిగర్ 1600 ఇచ్చేయండి. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి శేఖరు. అయ్యయ్యో, 1000 రూపాయలే ఉన్నాయా? పర్లేదులేండి, పైన 600 రూపాయల సరుకులు తీసేస్తాను, మిగిలిన 1000 రూపాయల సరుకులు పట్టుకెళ్ళండి, సరిపోద్ది. అదేంటి శేఖరు, మిగతాది అరువు రాసుకోవచ్చుగా. చిచి, అరువులు రాసుకుని మా పుస్తకాలు నిండిపోతున్నాయి కానీ డబ్బులు ఎవరు ఇవ్వట్లేదండి. అందుకే డబ్బులు ఇచ్చి సరుకు పట్టుకెళ్ళండి. సరే, మిగతా మళ్ళీ సరే తీసుకుంటానులే. దానికి ఫీజు కట్టాలి. ఫీజా? ఎంతమ్మా? 3000 డాడీ.
పైన 600 రూపాయల సరుకులు తీసేస్తాను. వచ్చేటప్పుడు నాకు ఒక కిండర్ జాయ్ పట్టండి. సరుకులు నిండుకున్నాయి. సామాన్లన్నీ తీసుకొచ్చారా? ఒక పావుగంట ఆగండి, చకచకమని వండేస్తాను. రే మను, అలా ఖాళీ కూర్చొని టీవీ చూసే బదులు 4 పుస్తకాలు తీసి చదవచ్చు కదా. మీరు 3 నెలల నుంచి ఖాళీగానే ఉన్నారు. ఏమన్నా అన్నాం ఏంటి? నాకు సలహాలు ఇచ్చే బదులు ఏదో పని చూసుకోవచ్చు కదా. రే మను, పెద్ద చిన్న లేదా ఏంటా మాటలు? వాడి మాటలేం పట్టించుకోకండి, రండి భోంచేద్దురు. మీరు 3 నెలల నుంచి ఖాళీగానే ఉన్నారు. ఏమన్నా అన్నాం ఏంటి? నాకు సలహాలు ఇచ్చే బదులు ఏదో పని చూసుకోవచ్చు కదా. ఏవండి, తినేసి వెళ్ళండి. వద్దు లక్ష్మి, నా కడుపు నిండిపోయింది. నాకేం వద్దు లక్ష్మి, నా మనసేం బాలేదు. కడుపు మార్చుకుంటే మనసు బాగైపోతుందండి. అది కాదు లక్ష్మి. సైలెన్స్. ముందు మీరు తినండి, తర్వాత మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఇన్ని నెలల్లో బాగానే ఇంటికి వచ్చాను గాని చేతిలో రూపాయి లేకపోయేసరికి చాలా భయంగా ఉంది లక్ష్మి. ఓ పక్కన ఇంటి ఖర్చులు, మరో పక్క అనుతల్లి కాలేజ్ ఫీజు, ఇంకా ముందు ముందు రాబోయే ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావట్లేదే. మీరు అలా తిండి మానేసి కంగారు పడుతూ ఉంటే డబ్బులు వచ్చేస్తాయండి. అయినా మన పెళ్ళైన కొత్తలో మీరు చేయడానికి ఉద్యోగం ఉందా, మనం ఉండడానికి ఇల్లుందా? ఇక్కడ దాకా నెట్టుకొచ్చి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఇంత భవనాన్ని కట్టారు. ఏవండి, అప్పుడు మీ దగ్గర ఉన్నది ఇప్పుడు మీ దగ్గర లేనిది ఏంటో తెలుసా? ఏ సమస్యనైనా ఎదుర్కోగలను అనే మీ ధైర్యం. కాసేపు ఈ టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఆలోచించండి, ఏదో ఒక దారి దొరుకుతుంది. సరే లక్ష్మి. ఏవండి, అప్పుడు మీ దగ్గర ఉన్నది ఇప్పుడు మీ దగ్గర లేనిది ఏంటో తెలుసా? ఏ సమస్యనైనా ఎదుర్కోగలను అనే మీ ధైర్యం. మన ఏరియా మొత్తానికి ఒక్కటే కొట్టు తెచ్చాడు. ఆ అమ్మే సరుకులు కూడా ఎక్కువ రేట్లుగా అమ్మేస్తున్నాడు. రే గోరా, రే గోరా, ఎక్కడున్నారా? బాత్రూమ్ లో ఉన్నా అంకుల్. అర్జెంట్ గా బయటికి రా. అబ్బా, అర్జెంట్ వస్తుందని లోపలికి వెళ్ళాను అంకుల్. మళ్ళీ మీరేంటి బయటికి రమ్మంటున్నారు? ఛీ, కొంపేదవా, ముందే త్వర కానిచ్చుకొని రా. లక్ష్మి, మను, హలో, రే ముక్కు, అర్జెంట్ గా ఇంటికి రా. ఏంటి అంకుల్ సడన్ గా ఇలా అందరినీ పిలిచి అత్యవసర సమావేశం దేనికి? మన కొత్త బిజినెస్ ఐడియా. ఇన్ని బిజినెస్లు పెట్టి బొక్కడిపోయినా నేనే అలసిపోయాను. మీకు ఇంకా అలుపు రావట్లేదా అంకుల్? రే, జీవితం అనే జర్నీలో నేను ఒక అలుపెరగని బాటసారి. పెట్రోల్ అయిపోయిందని బండిని, బొక్కడిపోయిందని బిజినెస్ ని వదిలేకూడదురా. మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని నమ్మకం ఉండాలి, పట్టుదల ఉండాలి, తెగింపు ఉండాలి. ఈ డిస్కషన్ కో ముగింపు ఉండాలి. ఆ? లేకపోతే ఏంటి నాన్నగారు, మొన్నేమో బిర్యానీ పాయింట్ అనుకుని బొక్క బార్లో పడ్డాం, నిన్నేమో చెరుకు రసం షాప్ అని చీకట్లోకి పోయాం, ఇప్పుడు మళ్ళీ ఇంకో బిజినెస్ అంటున్నారు. అది అయ్యేసరికి టోటల్ గా మసిపోతామేమో. ఒరే, అసలు ఆ 2 బిజినెస్లు బొక్క పడింది నీ వల్లరా. అసలు నువ్వు అప్పుడు బొక్క పెట్టబోయి ఉండుంటే ఈ పాటికి అంబానీతో యాంటీలియాలో కూర్చొని సిట్టింగ్ వేసేవాడిని. అంకుల్ అదే కదా. ఒరే, సిట్టింగ్ అంటే అది కాదురా, బిజినెస్ సిట్టింగ్. ఓ, దాన్ని మా ఊర్లో మీటింగ్ అంటారులే. అయినా అంకుల్, బుద్ధిగా ఇక్కడ ఆంటీలతో చీటీ పాటలు పాడుకోకుండా అంబానీలు యాంటీలియాలు మనకు అవసరం అంకుల్? అవసరమేరా. ఇంకెన్నాళ్ళు ఇంట్లో పిసిని కూడా తత్వం, ఇంకెన్నాళ్ళు ఆఫీస్ లో బానిసత్వం. నేను పేదోడుగా పుట్టడం నా తప్పు కాదు, కానీ నేను పేదోడుగా చచ్చిపోతే అది ఖచ్చితంగా నా తప్పే. అందుకే పూరి జగన్నాథంగా ఉన్న నేను పూరి జగన్నాథ్ గా మారాల్సిన టైం వచ్చింది. అంటే ఏంటి నాన్నగారు, ఇప్పుడు సినిమా తీస్తారా? కాదు, బిజినెస్ చేస్తాను. డైరెక్టర్ గా ఉండే పూరి ప్రొడ్యూసర్ అయినట్టు ఎంప్లాయ్ గా ఉన్న నేను ఎంటర్ప్రెన్యూర్ అవుతాను, బిజినెస్ పెడతాను. అబ్బా, ఇందాక నుంచి బిజినెస్ బిజినెస్ అని చావగొట్టేస్తున్నారు. ఇంతకీ ఏ బిజినెస్ అంకుల్? జగన్నాథం జనరల్ స్టోర్. పచారీ కొట్ట కాదు, కిరాణా కొట్టు. ఇది ఖచ్చితంగా ఫట్ట. మరే నేను ఇంకా బిజినెస్ అంటే బొమ్మల కొట్ట బట్టల కొట్ట అనుకున్నాను. కిరాణా కొట్ట. కిరాణా కొట్ట అని తక్కువ చేసి పడేకండి, దాంట్లోనే బోల్డ్ లాభం ఉంది. మనం బట్టల షాప్ కి ఏ పండగో పెళ్ళో వచ్చినప్పుడు వెళ్తాం. అదే చికెన్ షాప్ కి మటన్ షాప్ కి నెలకో 3-4 సార్లు వెళ్తాం. కూరగాయల కొట్టుకి అయితే వారంకి ఒకసారి వెళ్తాం. కానీ వీధికి 2-3 ఉండే కిరాణా షాపులకు మాత్రం రోజు వెళ్తాం. ఎందుకు?
కూర వండితే మసాలా కావాలి, బిర్యానీ వండితే థమ్సప్ కావాలి, రాసుకోవాలంటే బుక్ కావాలి, ఆడుకోవాలంటే బాల్ కావాలి, రోజు టీ కాఫీ తాగడానికి పాలు కావాలి. ఇలా రోజు వాడే సామాన్లు అమ్మే కిరాణా కొట్ల డిమాండ్ ఎప్పటికీ తగ్గదురా. మీరు చెప్పింది కరెక్టే కానీ ఆల్రెడీ మన ఇదిలో శేఖర్ కొట్టు ఉండగా మన దగ్గరకు వచ్చి ఎందుకు కొంటారు? ఒరే తెంగరాదవా, నువ్వు ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళావా? వెళ్ళాను. గోల్డ్ షాపులు, బట్టల షాపులు, చెప్పుల షాపులు అన్ని పక్క పక్కనే వరుసగా ఎందుకుంటాయి? తెలియదు మావయ్య. ఇప్పుడు ఒక కొట్లో ఖాళీ లేదనుకో పక్క కొట్టుకెళ్ళి కొనుక్కుంటారు. అలా ఏ కొట్లో ఆఫర్లు బాగుంటాయో, ఐటెంలు బాగుంటాయో అక్కడికి వచ్చి కొనుక్కుంటారు. వీడు 1+1 అని ఆఫర్ పెడితే ఆడు 1+1 అని ఆఫర్ పెడతాడు. ఎక్కడ కొనుక్కున్నా ఒకటే అని చెప్పి కొంతమంది ఈ షాప్ కి వెళ్తారు, కొంతమంది నా షాప్ కి వెళ్తారు. అదే విధంగా మన వీధిలో ఆల్రెడీ శేఖర్ గడి కిరాణా కొట్టు ఉందని మనం కొట్టు పెట్టడం మానేసాం అనుకో, అందరూ శేఖర్ గడి కొట్టుకే వెళ్తారు. ఆడికే డబ్బులు వస్తాయి. అదే మనం కూడా కొట్టు పెడితే సగం జనాలు మన దగ్గరికి వస్తారు. ఆడికి వచ్చే డబ్బుల్లో సగం డబ్బులు మనకు కూడా వస్తాయి. అబ్బా నువ్వు సూపర్ రా కోరా. మనందరం బిజినెస్ పార్ట్నర్స్ కదా అంకుల్. మీరేమనుకుంటున్నారు నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. మరి ముందు చెప్పలేదారా? అప్పుడు మీరు ముందు చెప్పలేదు కదా అంకుల్. ఇప్పుడు చూసారా చెప్పగానే ఎలా క్యాచ్ చేసానా? ఏడుసావులే, నేను చెప్పిన ప్లాన్ అందరికి అర్థమైంది కదా. అర్థమైంది నాన్నగారు. మీరు కిరాణా కొట్టు పెట్టడంలో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అవును మావయ్య, నాకు కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే షాప్ లో కూర్చొని లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు దుబ్బి తిన్నామనే కదా. నాకు తెలుసురా మీ ప్లాన్ లో. రే అలాంటివి చేస్తానంటే మాత్రం మీకు ముందే నో ఎంట్రీ. మీరు ఊరుకోండి నాన్నగారు, ఆడి మాటలంటారు. నేను అలా చేస్తానా? చేస్తావు నాకు తెలుసు. వాడి సంగతి వదిలేండి. ఇంతకీ మనం షాప్ పెట్టడానికి ప్లేస్ ఎక్కడిది? ఆ శేఖర్ గడి షాప్ ముందే సత్యబాబు గారు కొత్త బిల్డింగ్ కట్టారు కదా, దాంట్లోనే కింద కట్టిన పోర్షన్ లో షాపులకి అద్దెకిస్తున్నారు. ఓహో, సత్యబాబు గారు మనకు ముందే తెలుసు కదా, అందుకే కొంచెం తక్కువ అద్దెకే మాట్లాడాను. అయితే ఇంక సామాన్లు కొనేసి బిజినెస్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నమాట. అవునంటీ, మీ పచ్చళ్ళు కూడా బయట పెట్టి అమ్మేద్దాం. నిజమేరా? అవునంకుల్, అడగడమే మర్చిపోయాను. మరి సామాన్లు అయ్యి కొనడానికి పెట్టుబడి ఎలాగా? పెట్టుబడులు అన్ని మీకు ఎందుకు, అయినా నేను చూసుకుంటానులే. ముందు మీరు వెళ్ళి మన షాపుకి కావాల్సిన సామాన్లు హోల్సేల్ లో ఎక్కడ దొరుకుతాయో అన్ని ఎంక్వైరీ చేయండి. ఏంటంటీ అంకుల్ మన దగ్గర ఏదో దాస్తున్నట్టున్నారు? అవునరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అయితే వి హావ్ టు ఇన్వెస్టిగేట్ దిస్. నానా మనోముక్కు, మీరు హోల్సేల్ మార్కెట్ కి వెళ్ళి మన షాప్ కి కావాల్సిన సామాన్లు ఎక్కడ తక్కువ రేటుకి ఇస్తున్నారో ఒకసారి కనుక్కోండి. ఓకే మమ్మీ. అలాగే అత్తయ్య. మావా, మార్కెట్ లో ఇదే బెస్ట్ హోల్సేల్ షాప్ రా. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు మావా? నేను చెప్పట్లేదే, ఆడే చెప్తున్నాడు. ఓసారి ఆ బోర్డు వైపు లుక్ అయ్యి. గూగుల్లో బెస్ట్ హోల్సేల్ షాప్ అని కొడితే ఇదే వచ్చింది. అందుకే ఇక్కడ తీసుకొచ్చాను మావా. సురుక్కు, నాతో తిరిగి తిరిగి నా తెలివితేటలన్నీ వచ్చేస్తున్నారా నీకు? ఏడ్చాలే, పద వెళ్ళి డీలింగ్ సెట్ చేసుకుందాం. ఏంటి జగన్నాథం గారు అలా అబ్బవుతున్నాడు? ఏదో పెద్ద కస్టమర్ వచ్చినట్టు చెప్తావేట్రా? వాళ్ళు ఎలాగో కొనేది మిల్లీగ్రాముల్లోను గ్రాముల్లోనే కదా, ఏం కంగారు పడకు. అంకుల్, కందిపప్పు ఉందా? అవి తినే పందికొక్కులు కూడా ఉన్నాయి. వాటిని మీరు ఉంచుకొని కందిపప్పు మాకు ఇవ్వండి. ఎంత? పావు కేజీయా? కాదు, 10 కేజీలు. నువ్వు జగన్నాథం గారు వాళ్ళ అబ్బాయివేనా? yes of course. మీ దగ్గర షుగర్ ఉందా? ఒంట్లోనా కొట్లోనా? ఒంట్లో ఉంటే టాబ్లెట్ వేసుకోండి, కొట్లో ఉంటే ఓ 10 కేజీలు ప్యాక్ చేసుకోండి. 10 కేజీలా? ఏంటి కొనేది మీ పిసిని కొట్టోళ్ళే? ఏంటి ఈ 2 ఐటమ్స్ కే? మాకింకా దాదాపు 200 ఐటమ్లు కావాలి. మావా, ఇక నుంచి నువ్వు కంటిన్యూ. ఈ చెప్పినవన్నీ ప్యాక్ చేసి వ్యాన్ లో వేసి మా ఇంటికి పంపించండి. బిల్లు మా జగన్నాథ మావయ్య కడతారు. సరే బాబు, ఇంతకీ ఇన్ని సామాన్లు ఎందుకు కొంటున్నారు? లవంగం కాలనీలో కొత్త జెండా ఎగరబోతుంది. ఇసును కొట్టు వాళ్ళు కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు. కావాలంటే మీరు కూడా వచ్చి సామాన్లు కొనుక్కోవచ్చు. లక్ష్మి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికండి? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదే. రే గోరా, చెప్పండి ఆంటీ. మీ అంకుల్ ఎక్కడికో బయటకు వెళ్తున్నారా? వచ్చాక మార్కెట్ కి వెళ్దాం అన్నారు. సంథింగ్ ఇస్ ఫిషీ. మీరు వచ్చి బండి ఎక్కండి, ఫాలో అవుదాం. ఓకేరా. ఏంట్రా బ్యాంక్ ముందు ఆపారు? ఏమో ఆంటీ, పదండి చూద్దాం. జగన్నాథం గారు ఎక్కడ? భుజంగం గారు వస్తున్నాను. కూర్చోండి కూర్చోండి. ఎండను పడి వచ్చినట్టున్నారు. డ్రింక్ ఏమైనా తాగుతారా? వద్దులేండి, మంచినీళ్ళు చాలు. అరే పప్పులు, ఓ గ్లాసు మంచినీళ్ళు పట్టుకురా. అవును, మీది FD విత్డ్రాల్ అన్నారు కదా? అవునండి. ఒకసారి బాగా ఆలోచించుకోండి.
ఈ డెసిషన్ కరెక్టేనంటారా? ఆయన ఏంటి అలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి అంకుల్ కిడ్నీలు ఏమైనా అమ్మేస్తున్నారా? ఒరే బుర్ర తక్కువ వెధవా, కిడ్నీలు అమ్మితే హాస్పిటల్ కి వెళ్తారు కానీ బ్యాంక్ ఎందుకు వస్తారా? అది కూడా కరెక్ట్. లేదండి, బాగా ఆలోచించాక నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈ ఎఫ్డి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఇది మీ కూతురు పెళ్లి కోసమని అన్నట్టు గుర్తు. అందుకే అడుగుతున్నాను. అను పెళ్లి కోసం దాచిన డబ్బులు తీసేస్తున్నారా ఆంటీ? దాచిందంటే పిల్ల పెళ్లి కోసమేనండి. కాకపోతే 3 నెలల నుంచి ఉద్యోగం లేదు కదా, ఇంట్లో కొంచెం టైట్ గా ఉంటుందండి. రోజు గడవడమే కష్టంగా ఉంది. మీ బాధ నాకు అర్థమవుతుంది జగన్నాథం గారు. కాకపోతే ఈ డబ్బుని ఇప్పుడు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం అవసరమా అని. ఇంకేం చేయమంటారండి, ఉద్యోగమా ఎక్కడా దొరకట్లేదు. ఏదోటి చేసి పిల్లల్ని అయితే చదివించాలి కదా. నా కష్టం చూడలేక మా ఆవిడ కూడా కొత్తగా పచ్చళ్ళ బిజినెస్ మొదలు పెట్టిందండి. ఓ పక్క ఇంట్లో పనులు చేస్తూ ఇంకో పక్క పచ్చళ్ళు పెడుతూ, అది కూడా ఇంకెన్ని రోజులు కష్టపడుతుందండి. ఈ షాపుని కొంచెం నిలబెడితే అదే మా ఫ్యామిలీని నిలబెడతదండి. అదే నా నమ్మకం. దిగులు చెందకండి జగన్నాథం గారు, మీ బిజినెస్ బాగా నిలబడుతుంది చూడండి. ఇదిగోండి, ఈ పేపర్ల మీద సైన్ పెట్టండి. ఆపండి. ఏంటండి మీరు చేస్తుంది? ఈ కిరాణా కొట్టు బిజినెస్ కోసం కన్న కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు వాడేస్తారా? వాడేస్తారా? అది కాదు లక్ష్మి. మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు ఏ డబ్బులు తీయక్కర్లేదు. నేను పచ్చళ్ళ బిజినెస్ చేసి చీటీ పాటలు వేసి దాచిన డబ్బు కొంత ఉంది, అది ఇస్తాను. అవును అంకుల్, నేను కూడా సుల్తాన్ బాయ్ని అడిగేసి ఇస్తాను. మీరు ఎలాంటివి చేయకండి. సారీరా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, నాకు ఏం చెయ్యాలో అర్థం కాక ఈ నిర్ణయం తీసుకున్నాను. సర్లేండి, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాల డెసిషన్లు తీసుకోకండి. జగన్నాథం, మన మగవాళ్ళు చేసే తప్పు ఇదేనయ్యా. మనకేదైనా కష్టం వస్తే అది కుటుంబానికి దూరంగా పెట్టి తీర్చేయాలని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ కష్టాన్ని కుటుంబానికి చెప్పుకొని చూడు, అది ఆ నెక్స్ట్ సెకండే తీరిపోద్ది. నిజమేనండి. నాన్నగారు, షాప్ లో కావాల్సిన సామాన్లన్నీ సెట్ అయిపోయినాయండి. ఇదిగోండి నా డబ్బులు కూడాను. నాన్నగారు, అందరూ తలా వంతు ఇస్తున్నారు కదా, నా వంతుగా నేను కూడా ఇస్తాను. తీసుకోండి నాన్నగారు, నా కాంట్రిబ్యూషన్. ఏంటి నాన్నగారు తీసుకోరు? 2000 నోటు బ్యాన్ అయ్యి 2 ఏళ్ళు అయిందిరా. యాప్రా చదవా. సారీ అండి, జీకేలో వీక్. నువ్వు వీకు కాదురా, పెద్ద బోకు కూడా. మీరిద్దరూ బోకలే గాని కాసేపు గొడవ ఆపండి. ఏమండి, ఇంతకీ మనం పెట్టబోయే కిరాణా కొట్టు పేరేంటండి? శ్రీనివాస్ మనోహర్ స్టోర్స్. అదే లెంత్ ఎక్కువైపోయింది. కొన్ని సింపుల్ గా బ్రాకెట్ లో మను స్టోర్స్. కొంచెం మోడర్న్ గా ఉంటే బెటర్ ఏమో. ఈడేంటి పాసుకొచ్చిన పిల్ల అటు ఇటు తిరిగేస్తున్నాడు? ఏమైందిరా అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తున్నావు? మన కొత్త కొట్టుకు పేరేం పెట్టాలా అనండి. పిఎస్ఎం స్టోర్స్ ఎలా ఉందంటారు? పిఎస్ఎం ఏంట్రా? అదేంటి నాన్నగారు, మీరు పెట్టిన పేరు మీకే తెలీదా? పిఎస్ఎం, పిసినకొట్టు శ్రీనివాస్ మనోహర్ స్టోర్స్. నా పేరు పర్ఫెక్ట్ నాన్నగారు, బాగా కలిసి వస్తుంది మీకు. ఆ పేరు నీకు పెట్టాను రా, నువ్వేమన్నా కలిసి వచ్చావా? లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మన కొట్టు పేరు పెట్టమని ఆడియన్స్ అడిగాం కదా, ఆల్రెడీ వేలల్లో కమెంట్లు వచ్చాయంట. ఆ కమెంట్స్ లో బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేస్తాం, అదే పేరు పెట్టేస్తాం. సూపర్ నాన్నగారు, అన్ని నా తెలివితేటలే. కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను ఉండండి. ఎవరి పేరైనా పెట్టుకోండి కానీ ఆ మనుగాడి పేరు మాత్రం అస్సలా పెట్టొద్దు. ఇదేంటి ఫస్ట్ కామెంట్ ఎలా ఉంది? ఏంట్రా కొనుక్కుంటున్నా? ఏం లేదు నాన్నగారు, ఒక పెద్ద కామెంట్ వస్తే చదువుతున్నాను. ఎంతో గొప్పవాడు, సమర్థవంతుడు, వీరుడు, సూర్యుడు, ధీరుడు, మీ వారసుడైన పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ పేరు పెడితేనే మంచిది, కాబట్టి ఆ పేరే పెట్టండి డియర్ జగన్నాథం గారు. నాన్నగారు చూసారా, ఆడియన్స్ కూడా నా పేరే పెట్టమంటున్నారు, పెట్టండి. పెట్టమంటుంది ఆడియన్సా నువ్వా? చచ్చా, నేనెందుకంటాను నాన్నగారు, ఆడియన్సే. ఏదో నాన్న ఆ కామెంట్ ఎలా చూపించు. అమ్మా వద్దులేండి, నెక్స్ట్ కామెంట్ చదువుతాను. శ్రీ జాగు జనరల్ షాపా, ఏదో షాపాలంటున్నాను గారు, అంటే ఎంతగా ఉంది. లజ్మా స్టోర్స్. లజ్మానా? ఏంట్రా ఇది నగ్మాలాగా? లజ్మా, లక్ష్మీ జగన్నాథం మను. ఇది బానే ఉన్నట్టుంది నాన్నగారు. బానే ఉందా? ఇందులో అనుదలు ఎక్కడ ఉందిరా? క్యాన్సిల్. శ్రీ లక్ష్మి హోల్సేల్ షాప్. అబ్బో, పేరులోనే పెద్ద పక్క ఉంది, వద్దు. లక్ జగ్ స్టోర్స్. అబ్బే. లవ్లీ జగన్నాథం కిరాణా షాప్. ఇప్పుడు మీకు బాగా నచ్చే చెప్తాను చూడండి. పంకునాథం కిరాణా స్టోర్. బాగుంది నాన్నగారు. మీ అమ్మ కడుపు మాడా గట్టికరకరా. ఏ మా అమ్మ కడుపు మాడిపోతే మీరు ఇలా పంక్చం పేరు షాప్ పెట్టేద్దామనా? నిన్ను చదవమన్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎలాగి దొరికిందిరా కరెక్ట్ అయిన పేరు. ఏంటండి అది? మన అందరి పేర్లు కలిపి వచ్చిందా? మన అందరి పేర్లు కలిపి కిచిడి చేయడం కన్నా
మన ఇంటి పేరుని పెట్టుకుంటే మంచిది కదరా. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యా. మన షాప్ పేరు పిసినిగొట్టు కిరాణా కొట్టు. కింద క్యాప్షన్ ఏమో మన దగ్గర బేరాలు లేవమ్మా. రే గోరా, రే గోరా, ఏంటంకుల్? రిబ్బన్ కట్టేసావా? షాప్ లో సామాన్లన్నీ సర్దేసావా? డెకరేషన్ పూలదాన్లన్నీ తెచ్చావా? ఏంటంకుల్? ఏంటి కంగారు దేనికి? కంగారు దేనికన్నావేంట్రా? షాప్ ఓపెనింగ్ కి. ఇలాంటి షాపులు నేను 100 ఓపెన్ చేశాను. ఓపెన్ చేసే ముందు ఉన్న కంగారు ఓపెన్ చేశాక ఉండదు. సో మీరు కొంచెం కూల్ గా ఉండండి. ఇంతకీ మన షాప్ ఓపెన్ చేయడానికి వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరా? ఇంకెవరు? మా ఆవిడే పిసినిగొట్టు లక్ష్మి. ఏదో పెద్ద జబర్దస్త్ రష్మి అన్నట్టు చెప్తారేటి? మా ఆవిడ సహకారం వల్లే కదా ఈ షాప్ ఓపెనింగ్ వరకు వచ్చింది. అందుకే రిబ్బన్ కట్ చేయడానికి అదే నా చీఫ్ గెస్ట్. అంకుల్, ఏదైనా కొత్త బిజినెస్ ఓపెన్ చేసేటప్పుడు అసలు చీఫ్ గెస్ట్ ఎందుకు పిలుస్తారు? రిబ్బన్ కట్ చేయడానికి. ఆహా, ఏ మీ దగ్గర రిబ్బన్ ఉండదా? కట్ చేయడానికి కత్తిరి ఉండదా? చీఫ్ గెస్టే వచ్చి కట్ చెయ్యాలా? అంకుల్, చీఫ్ గెస్ట్ ని పిలిచేది రిబ్బన్ కట్ చేయడానికి కాదు, మనం షాప్ పెడుతున్నాం అని ఊర్లో నలుగురికి తెలియడానికి. ఓహో, అయినా ఇప్పటికిప్పుడు మనకు తెలిసిన సెలబ్రిటీ ఎవరున్నారా? ఎవరున్నారా? ఈ గోరాగాడి గురించి మీకు అర్థం కావట్లేదు అంకుల్. మీకు ఎవరు కావాలి? చిరంజీవి కావాలా? మహేష్ బాబు కావాలా? బాలయ్య బాబు కావాలా? నాగార్జున కావాలా? ఏంటి నువ్వు పిలిస్తే వీళ్ళందరూ వస్తారా? మరి ఏదో మీతో తిరుగుతున్నానని చెప్పి నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అంకుల్. మన కాంటాక్ట్స్ మీకు తెలీదు. మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూసుకోండి. ఒక్క అరగంటలో అందరూ వస్తారు. సరేరా. ఏంటండి లేటు? త్వరగా షాప్ ఓపెనింగ్ చేసేస్తే అమ్మడం మొదలు పెట్టేద్దాం. ఉండవే నువ్వు, నీ అదో కంగారు. గోరాగాడు ఆల్రెడీ చీఫ్ గెస్ట్ పిలిచాడంట. చీఫ్ గెస్ట్ లా? ఎవరాలు? చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటది, డైరెక్ట్ గా నువ్వే చూద్దు గాని. ఒరే గోరా, అంకుల్ ఎక్కడ్రా? వచ్చేస్తున్నారు అంకుల్. వెహికల్ పంపించాను, ఆన్ ది వే. ఈడు వెహికల్ పంపించడం ఏంటి? వాళ్ళ దగ్గర బోల్డ్ ఆడీలు BMW ఉంటాయి కదా. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఏ అన్నయ్య, ఏదైనా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, షాప్ ఓపెనింగ్. ఏ బాలయ్య, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, షాప్ ఓపెన్ అయిందా లేదా? 200 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. మహేష్ బాబు కూడా వచ్చాడు. వాసివాడి దస్సదియా, వెల్కమ్ టు జగన్నాథం కిరాణా కొట్టు ఓపెనింగ్. ఏ నాగార్జున గారు. ఒరే గోరా, ఎవర్రా వీళ్ళంతా? ఎవరంటారేంటి అంకుల్? చిరంజీవి, బాలయ్య బాబు, మహేష్ బాబు, నాగార్జున. నోర్మి ఎదవా. ఒరే నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్తే నిజంగానే హీరోలు వస్తారు అనుకున్నాను రా. ఇలా డ్రామా ఆర్టిస్టులు తెస్తాం అనుకోలేదు. లేకపోతే విశ్వాంబర షూటింగ్ నుంచి చిరంజీవిని, అఖండ 2 నుంచి బాలయ్య బాబుని, SSMB 29 నుంచి మహేష్ బాబుని, కూలీ షూటింగ్ నుంచి నాగార్జునని తీసుకొస్తారు. మరి అంకుల్, మన రేంజ్ కి వీలే ఎక్కువ, వాళ్ళ రేంజ్ కి మనమే ఎక్కువ. అయినా వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళు అనుకున్నారేటి? ఒక్కొక్కడికి ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్. వాళ్ళు గనక మన షాప్ మీద 4 రీల్స్ చేసి పెట్టారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మన షాప్ కి లాక్స్ ఆఫ్ ప్రాఫిట్స్. నిజమేరా, నేను కూడా యాంగిల్ ఆలోచించలేదు. ఏంటి జగన్నాథం, రాననుకున్నావా, రాలేననుకున్నావా? ఒరే వీడికి డైలాగ్ తప్పించి ఇంకే డైలాగు రాదా? అన్నయ్య, ఈ తొక్కలో డిస్కషన్ నాకు అర్థం కావట్లేదు. షాప్ ఓపెనింగ్ అన్నారు, కత్తిరెత్తే కోసి వెళ్ళిపోతాం. అబ్బా ఒరే, దయచేసి అని మాట్లాడద్దని చెప్పరా. 200 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా. ఒరే ఒరే ప్లీజ్ రా, ఆపమని చెప్పరా. మన మనోగడు అసలే మహేష్ బాబు ఫ్యాను. నేను చూస్తే వెంటనే కనిపెట్టేస్తాడు. షాప్ ఓపెనింగ్ అని పిలిచి బయట ఈ అదవ డిస్కషన్ ఏంట్రా ఎండి కొడక? జూనియర్ బాలయ్య గారు, ఇది పిల్లలు చూసే ఛానల్ అండి. నేనేమన్నాను? ఎండి కొడక అన్నాను. ఈయనేగా ఈ షాప్ కి ఎండి, అందుకే అలా అన్నాను. ఒరే గోరా, వాసివాడి దస్సదియా, ఏంటి లేటు? నాగార్జున నాన్నగారు, మీరెక్కువ మాట్లాడకండి, దొరికేస్తున్నారు. ఓ అవునా, ఓకే. పదండి అంకుల్, లేట్ అవుతుంది. షాప్ ఓపెనింగ్ చేద్దాం. పదరా.
చిరంజీవి గారు మీరా? ఏమ్మా రాననుకున్నావా లేననుకున్నావా? చిరంజీవి గారు మా ఆవిడతో తర్వాత మాట్లాడచ్చు. ముందు రిబ్బన్ కటింగ్ చేద్దాం పదండి, అవతల టైం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్తావు. అయినా మన బాలయ్య బాబు ఉండగా నేను రిబ్బన్ కటింగ్ చేయడం ఏంటి? అదేంటని అలా అంటావు? మనం సినిమాలో పీకలు కట్ చేస్తాం గాని ఇలా రిబ్బన్లు అయ్యి కట్ చేస్తావా? ఇదిగో తమ్ముడు మహేష్ ఉన్నాడుగా, వాడితో చేయిద్దాం. ఏంటి కామెడీయా, దాదాగిరియా, డొబ్బేస్తున్నానా? తమ్ముడు మహేష్ కంగారులో అల్లోర్జున్ డైలాగ్ చెప్పేశావు, అది కూడా అస్సలు అల్లోర్జున్ లా లేదు. నీదేదో పెద్ద నాగార్జునలా ఉన్నట్టు. మామా మహేష్ బాబు ఏంట్రా అలా ఉన్నాడు? రాజమౌళి డైరెక్షన్ కదా మామ, జిమ్ అది గట్టి కొట్టేస్తున్నట్టున్నాడు. అందుకే అలా అయిపోయాడంటావా? సర్లే అన్నా మహేష్ అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, ఒక డైలాగ్ చెప్పన్నా. 200 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. మామా ఫోన్ పే డైలాగ్ రా. అవును మామ. సార్ మహేష్ సార్ గుంటూరు కారంలో డైలాగ్ చెప్పండి సార్. ఆవిడ వదిలేసినా వీడు వదిలేలా లేడు, బాణ పడుద్ది అలా. అంకుల్ దొరికేసేలా ఉన్నారు, త్వరగా రిబ్బన్ కటింగ్ చేయించండి, పంపించేద్దాం. ఒరే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ అవనివ్వండి, తర్వాత మాట్లాడుతారు గానీ. ఇలా అవతారాలు చూస్తుంటే హీరోల్లా లేరురా. అవును మామ, హీరోకి డూపుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే హీరో డూపుల్లా ఉన్నారా. కనిపెట్టారులే, ముందు షాప్ ఓపెనింగ్ అవుతుంది, చప్పట్లు కొట్టండి. కత్తిరి అందుకోండి లక్ష్మి గారు. ఇది కృష్ణంరాజు గారి డైలాగ్ కదా. ఇక్కడ ఇంపార్టెంట్ డబ్బింగ్ కాదు, ఓపెనింగ్. బాలయ్య గారు, మీ చేత్తో ఆ క్లాత్ కూడా లాగండి, షాపు పేరు కూడా రివీల్ అయిపోతుంది. ఏమిటి చేత్తో లాగడమా? అది మా వంశంలోనే లేదు, ఏదైనా దబిడి దిబిడే. పిసిని కొట్టు, కిరాణా కొట్టు, ఆహా అద్భుతంగా ఉంది. అవునవును, చితిని పెట్టిన తేకు చెక్కల వట్రంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలయ్య గారు, మహేష్ బాబు గారు, మీరందరూ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మా షాప్ ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేయండి. దానికే చేసేద్దాం. పిసిని కొట్టు, కిరాణా కొట్టు, నమ్మకానికి అమ్మ వంటి స్వచ్ఛమైన సరుకులకు కేర్ ఆఫ్ అడ్రస్ పిసిని కొట్టు, కిరాణా కొట్టు, ట్రస్టెడ్ బై బాస్. పిసన కొట్టు భయం మొదలు సరుకులు కొనం. థ్యాంక్ యూ బాస్. ఇట్స్ ఓకే మహేష్. మీరు చూస్తుంది పిసిని కొట్టు, కిరాణా కొట్టు. అప్పుల్లో నాన్నగారు కూడా ఇక్కడే కొనుక్కునేవారు సార్. కనుక మీరు కూడా ఇక్కడే కొనుక్కోండి. ఒరే గోరా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని? అబ్బా, షాప్ ఓపెనింగ్ అయిపోయింది కదా అంకుల్, మీరు ఇంక లోపలికి వెళ్ళి సామాన్లు అమ్ముకోండి, నేను వీళ్ళు పంపించి వస్తాను. సరే అనియా, ఎలా చేసావనియా? నీ ముఖంలా చేసావు. ఫ్యాన్స్ కనుక వచ్చి ఉంటే మిమ్మల్ని పరిగెట్టించి కొట్టేవారు. అసలు ఈడు ఎవడరా? ఈడు మహేష్ బాబు అనియా? ఈడు మహేష్ బాబు ఏంట్రా, హరిటేష్ బాబులా ఉన్నాడు. నా డైలాగ్ లేనా తిన్నంగా చెప్పాడంటే ఆ ఫోన్ పే డైలాగ్ తప్ప ఇంకేం చెప్పట్లేదు. వీడు నాగార్జునారా, బిగ్ బాస్ సెట్ బయట పల్లీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. అదేంటి బాసు అలా అంటావు? నోరమయ్యదవా అనియా, సారీ అనియా, నెక్స్ట్ టైం చూడు మంచి ఆర్టిస్ట్ పట్టుకొస్తాను అనియా. ఏం అక్కర్లేదు, మీరు బాగా చేస్తే సుశాంత్ మహాన్ సినిమాలో మంచి రోల్ ఇప్పిద్దాం అనుకున్నా. ఛాన్స్ మిస్ చేసుకున్నారు. నాగి ఏంటి వాడు అలా మాట్లాడుతున్నాడు? ఇంకొక డైలాగ్ నాకు వినిపించిన, డ్రాయర్ లో తేనె పోసి చీమలు కొట్టదే రోజులెత్తా. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్లాండ్. నాన్నగారు, సక్సెస్ఫుల్ గా కిరాణా కొట్టు అయితే ఓపెన్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? షాప్ ఓపెన్ చేశాక ఇంకా ప్లాన్ ఏంటి మామ? వచ్చిన కస్టమర్స్ కి సరుకు అమ్మేయడమే. అమ్మాలంటే ముందు వాళ్ళు రావాలి కదరా. అందరూ అలవాటు కొద్దీ ఆ శేఖర్ కొట్టుకే వెళ్ళిపోతున్నారు. అవునండి, షాప్ కి కస్టమర్స్ రప్పించడం ఎంత ఇంపార్టెంట్, షాప్ లో సరుకులు కూడా తెలివిగా అమ్మడం అంతే ఇంపార్టెంట్. అందుకే నేను ప్లాన్ వేసా. ఏంటంకుల్ అది? మన షాప్ ఇప్పుడు మార్కెట్ లో కొత్తది. ఇలా కొత్తగా వచ్చిన షాపుల్ని మార్కెట్ లో ఎవడో బేసిక్ గా పట్టించుకోడు. జనాలకు ముందుగా అలవాటైన షాపుల దగ్గరికి వెళ్ళి సరుకులు కొనుక్కుంటారు. సో కస్టమర్ ఇప్పుడు ఆ పాత షాప్ వదిలేసి మన షాప్ దగ్గరికి రావాలంటే ఆ షాప్ వాడికి మించి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయినా ఉండాలి, లేదంటే వాడికన్నా తక్కువ రేటుకైనా మనం అమ్మాలి. వాడికంటే బెస్ట్ క్వాలిటీ మనం ఎలాగో తీసుకురాలేం, ఎందుకంటే అందరూ కొనేది ఆ బెస్ట్ హోల్సేల్ షాప్ లోనే.
సో మనం రేటు దగ్గరే తేడా తీసుకురావాలి. వాడికన్నా తక్కువకి అమ్మాలి, మన షాప్ కి ఎక్కువ కస్టమర్స్ తీసుకురావాలి. తక్కువ కమ్మితే నష్టం వస్తుంది కదా నాన్నగారు. తెలుసు, అందుకే మనం రేట్ ఎక్కువ పెట్టి తక్కువగా అమ్ముతాం. అదెలాగా? నువ్వు 100 రూపాయల వస్తువుని 80 రూపాయలకి అమ్మితే ఎవ్వడో కొండు. అదే 200 రూపాయల వస్తువుని 50% ఆఫ్ అని చెప్పి 100 రూపాయలకి అమ్మావు అనుకో, అందరూ కొంటారు. ఎందుకంటే 100 తగ్గుతుంది కాబట్టి. 100 బొక్క కూడా పడుతుంది. 200 రూపాయలు ఎవరైనా 100 రూపాయలకి అమ్ముతాడు అంకుల్. అలా అమ్మడాన్ని నేను తెంగరోడ్ని ఏంట్రా? ఆ 100 రూపాయల వస్తువుకే ప్యాకేజింగ్ మారుస్తాం, బెస్ట్ క్వాలిటీ అని చెప్తాం, 200 పెడతాం, కానీ 50% ఆఫర్ ఇస్తాం. అప్పుడు హోల్సేల్ లో 60 కొని 80కి అమ్మాల్సిన దాన్ని 100 రూపాయలకి అమ్ముతున్నాం. ఇందులో మనకి 40 రూపాయల ప్రాఫిట్. ఇదంతా ఓన్లీ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికే. కానీ వాళ్ళని మన షాపుకి రప్పించాలంటే పబ్లిసిటీ చెయ్యాలి. మన షాప్ గురించి అందరికి తెలిసేలా ఊరంతా పాంప్లెట్లు పంచుతాం. సినిమా పోస్టర్ లాగా గోళ్ళన్నిటికి మన షాప్ పోస్టర్లు అంటిద్దాం. వచ్చిన కస్టమర్ మన షాప్ లో కొనుక్కొని మనల్ని ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తే 5% ఆఫ్. ఇలా మన ఆన్లైన్ కస్టమర్స్ ని పెంచుకొని త్వరలో ఆన్లైన్ డెలివరీ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక పబ్లిసిటీని కొంచెం పక్కన పెడితే నెక్స్ట్ మార్కెటింగ్. పాల ప్యాకెట్ కొన్నోడికి చిన్న కాఫీ ప్యాకెట్ ఫ్రీ, టీ పొడి కొన్నోడికి పంచదార ఫ్రీ, కారం కొంటే ఉప్పు ఫ్రీ, సబ్బు కొంటే షాంపూ ప్యాకెట్ ఫ్రీ. కానీ మాయ్య ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మనకే నష్టం అవుతుంది కదా. మనం ఫ్రీగా ఇచ్చేవి షాప్ లో ఎక్కువగా సేల్ అవ్వని వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీ పొడి 2 బ్రాండ్లు తీసుకొచ్చాను. ఒకటి టాటా, ఇంకోటి రేటా. నువ్వు ఏ బ్రాండ్ కొంటావు? అందరూ టాటా బ్రాండ్ కొంటే మరి రేటా పరిస్థితి ఏంటి? మిగిలిపోద్ది కదా. అందుకే మనం ఆ రేటాని ఫ్రీగా ఇచ్చేస్తాం. ఎలాగైనా రేటా డబ్బులు పక్కే కదా అంకుల్. అందుకేరా, కారం 1 ప్యాకెట్ కొంటే ఉప్పు ప్యాకెట్ ఫ్రీ ఇవ్వం, 2 ప్యాకెట్ల కారం కొంటే ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ ఫ్రీ ఇస్తాం. అలా ఈ ఉప్పు ప్యాకెట్ డబ్బులు కారం ప్యాకెట్ కాస్ట్ లో అడ్జస్ట్ చేస్తాం. జనాలకి మాత్రం ఉప్పు ప్యాకెట్ ఫ్రీ అని అమ్మేస్తాం. ఇక్కడ కస్టమర్ 2 ప్యాకెట్లు కొనుక్కొని ఒక ఉప్పు ప్యాకెట్ ఫ్రీ వచ్చిందని అనుకుంటాడు, కానీ అక్కడే మనం 3 ప్యాకెట్ల రేట్లు కలిపి వేసేస్తాం. వాట్ ఏ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అంకుల్. మనం ఈ మార్కెట్ లో కొంచెం లేట్ గా దిగం గానీ ముందే దిగుంటే ముఖేష్ నే తలదన్నే వాళ్ళం రా. ముఖేష్ అంబానీరా. ఇలాంటి సేల్స్ టిక్ టాక్స్ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, పదండి చూపిస్తా. ప్రతి షాప్ ముందు చాక్లెట్లు, బిస్కెట్లు, లేస్ ప్యాకెట్లు లాంటివన్నీ ఎందుకు పెడతారో తెలుసా? తెలీదండి. అలా మన షాప్ ముందు వెళ్ళే పిల్లలకి వెంటనే అవి కనిపిస్తాయని. ఆ చాక్లెట్లని, బిస్కెట్లని చూసిన పిల్లలు డాడీ డాడీ నాకు చాక్లెట్లు కావాలి, డాడీ నాకు లేస్ ప్యాకెట్లు కావాలి అని వాళ్ళ పేరెంట్స్ తో గోల పెడతారు, పేచీ పెడతారు. లాస్ట్ కి వాళ్ళు అవన్నీ కొని పెడతారు. అలాగే షాపుకు సామాన్లు కొనుక్కోవడానికి పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు కూడా పిల్లల్ని కూడా తీసుకొస్తారు. అప్పుడు ఆ పిల్లలకి అందేలాగా మనం ఆ చాక్లెట్లని, చిరుతిండ్లని పెడతాం. ఆ పిల్లలు అవి తీసుకుంటారు, ఓపెన్ చేసి తినేస్తారు. ఎలాగో పిల్లలు తినేశారు కాబట్టి చచ్చినట్టు దాన్ని డబ్బులు కట్టాలి. అబ్బా ఏంటంకులా బుర్రా. అలాగే మనకి రోజువారీ కావాల్సిన పప్పులు, ఉప్పులు, బియ్యాలు అన్ని మనం లోపల ఎందుకు పెడతాం తెలుసా? ఎందుకు? ప్రతి ఒక్కరు అవి కొనుక్కోవడానికి వస్తారు. మనం వాటిని కట్టించే లోపు కస్టమర్స్ కళ్ళు ముందున్న ఐటమ్స్ మీదకి వెళ్తాయి. ఏదో ఒక ఐటమ్ కావాలనిపిస్తుంది, ఇంకా ఆటోమేటిక్ గా ఆ పప్పులు, ఉప్పులతో పాటు ఈ ఐటమ్స్ కూడా కలిపి తీసుకుంటారు. ఓ మై గాడ్, ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. అంకుల్, ఎంబీఏ చదివినోడి దగ్గర కూడా ఇన్ని తెలివితేటలు ఉండవు కదా అంకుల్. ఒరే, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అంటే దానికోసం ప్లేస్ సెర్చే కాదు, దాన్ని ఎలా పైకి తీసుకురావాలో రీసెర్చ్ కూడా చెయ్యాలి. అంకుల్, ఇన్నాళ్ళు మీ మెదడులో బంకమట్టి ఉందనుకున్నా, కానీ ఇలాంటి బంగారం లాంటి ఐడియాలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నా. మీకు ఛాన్స్ ఇస్తే స్పేస్ లో కూడా సూపర్ మార్కెట్ పెట్టేసేలా ఉన్నారు. మెట్లు మేడ ఎక్కడానికి వేసుకోవాలరా, అంతరిక్షం ఎక్కడానికి కాదు. నా ఐడియాలు వ్యాపారంలో జిమ్మిక్లు అర్థమైనాయి కదా. ఇక నుంచి అందరూ వాటిని ఇంప్లిమెంట్ చేసి నా నుంచి కాంప్లిమెంట్స్ పొందండి. కమాన్, జాయిన్ యువర్ హ్యాండ్స్. పిసినగొట్టు కిరాణా కొట్టు అవ్వాలి సూపర్ హిట్. అయ్యగారు ఏంట్రా? ఆ పిసినగొట్టు జగన్నాథం నిన్న మన షాప్ కి సామాన్ల కోసం వచ్చాడు కదండి. ఈ రోజు ఏకంగా షాప్ పెట్టేసాడండి. ఏం మాట్లాడుతున్నావురా? ఆడి దగ్గర సామాన్లు కొనడానికే డబ్బులు ఉండవు, ఆడు షాప్ పెట్టడం ఏంటి? అయ్య బాబాయ్ నిజమండి, కావాలంటే చూడండి, మనం ఎదుర్కొంటానే ఎట్టాడు. మన షాప్ ఉండగానే ఎదురుగా ఇంకో షాప్ పెట్టాడంటే
వీడు మనల్ని చాలా తక్కువ అంచనా వేసాడురా. ఈ శేఖర్ని ఎదిరించి షాప్ నడపడం ఎంత కష్టమో చూపిస్తా. దేవుడా, ఎన్నో నష్టాలు అనుభవించాను, కష్టాలు పడ్డాను, చివరికి ఈ కిరాణా కొట్టు పెట్టాను. దీనికి ఏ కష్టం రాకుండా ఎపిసోడ్ ఎండింగ్ లో బొక్కపడే బిజినెస్ లా కాకుండా బ్లాక్ బస్టర్ బిజినెస్ గా నిలబడేలా నువ్వే చూసుకోవాలి స్వామి. ఏమండోయ్, ఒక డైరీ మిల్క్. అబ్బా, బోనీ బేరమే డైరీ మిల్క్, తీయని వేడిక చేసుకుందాం. బోనీ బేరం వచ్చిందనుకుంటే ఈ బోగ్గడు వచ్చాడేంటి? ఎవరొస్తే ఏంటి నాన్నగారు? బోనీ బేరం వేసి బోనీ బేరం. ఒక డైరీ మిల్క్ ఇచ్చుకోండి. మరి డబ్బులు? మీ డబ్బులు నా డబ్బులు కావా, నా డబ్బులు మీ డబ్బులు కావా? నాకు 100 కొట్టండి, నేను మళ్ళీ మీకు కొడతాను. బోనీ మీకు, డైరీ మిల్క్ నాకు. నువ్వు చెప్పేది ఎలా ఉంది తెలుసా? పై జోబులో డబ్బులు తీసుకుని వెనక జోబులో పెట్టుకున్నట్టు ఉంది. మన కొట్లో సామాన్లు మనమే తీసుకుంటే ఇంకా లాభాలు ఎక్కడి నుంచి వస్తాయరా? మూసుకొని ఆ పక్కన నుంచో, కస్టమర్ వచ్చేదాకా ఆగుదాం. ఎందుకు మావా నీకంత కంగారు? షాప్ ఇక్కడే ఉంటుంది కదా, మనము ఇక్కడే ఉంటాం. మావే లేని టైం చూసి ఎన్ని చాక్లెట్లు కావాలితే అన్ని జేబులో వేసుకోవచ్చు. అవును కదా, అయితే ఇక్కడి నుంచి మనం సింహం వేట కోసం ఆకలితో ఎదురు చూస్తున్నట్టు చూద్దాం మామ. రే దొంగ నా కొడకల్లారా, నీ పప్పులు ఉప్పులేమి కొట్లో ఉడకో. ఎందుకంటే ఈ షాపుకి క్షేత్రపాలకుణ్ణి నేనే. అదేంట్రా గోరా, నువ్వు మా పార్టీ కదా? నీ పార్టీలో ఉంటే నేను ఇంకా వ్యాపార సన్యాసం తీసుకున్నట్టే. సుల్తాన్ బాయిని డబ్బులు అడిగి తెచ్చింది నా హామీ మీద. షాపుకి ఏమైనా బొక్కడితే మీ నాన్నకే కాదు, నాకు కూడా సగం బొక్క ఉంటది. అలా అయితే పర్లేదు. ఏంట్రా పర్లేదు? ఏంటి పర్లేదు? రే ముక్కు, బొక్కెట్టాలని చూసావు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ చెరువులోనే ఎరువు కింద వేసేస్తాం. హాయ్ జగ్గు. హాయ్ పిగ్గు. చీ పో జగ్గు. ఏంటమ్మా నాకు చెప్పకుండా కిరాణా కొట్టు పెట్టేశావు? అంటే ముందన్ని మీకు చెప్పే చేసేవారనమాట. ఆంటీ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. రే గోరా, నువ్వు ఉండరా మధ్యలో. అయినా ఏంటి పంకు నువ్వు? ఇంకా మా షాపు బోని కూడా అవ్వలేదు, నువ్వు ఎగేసుకుంటే అరువు కోసం వచ్చావు. అరువు కోసం వచ్చానని నేను ఎప్పుడు చెప్పానమ్మా? నేను వచ్చింది నీ షాపుకు బోనీ చేద్దామని. నువ్వు ధోని స్టేడియం లోకి ఎంటర్ అయినట్టు వాక్ చేసుకుంటూ వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఆంటీ, నువ్వు వచ్చింది బోనీ కోసమే అని. చెప్పండి ఏం కావాలి? బియ్యం బస్తానా, బాదం పిస్తానా? అలాంటి కాస్ట్లీ ఐటమ్స్ అన్ని నేనెందుకు కొంటానమ్మా? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర తీసుకుంటాను గాని. మరి ఇంకా దేనికి వచ్చినట్టు? నా తిక్కు జుట్టుకి ఒక చిక్కు షాంపూ ఇవ్వండి. అబ్బా, జీవితంలో ఫస్ట్ టైం కొంటున్నట్టుంది ఆంటీ. అంకల్, ఒక చిక్ షాంపూ అంట, డబ్బా పెద్దది ఉంది కదా, అది ఇచ్చేయండి. డబ్బా ఎందుకు? ఒక ₹10 ప్యాకెట్ ఇవ్వు చాలు. ₹10 ప్యాకెట్? ఆంటీ ఇంకా 90s లోనే ఉండిపోయింది. ఇప్పుడు షాంపూ ప్యాకెట్లు ₹10కి రావట్లేదు ఆంటీ, ₹2. అబ్బో, రేట్లు బానే పెరిగిపోయాయిరా. అందుకే ఆంటీ ఎప్పుడు పక్కింట్లో కొసరే కాదు, పిసరంత షాపుల్లో కూడా కొంటూ ఉండాలి. అందుకే కదరా ఇప్పుడు వచ్చాను. ఆ ₹2 ప్యాకెట్ ఏదో ఈ జగ్గు తలాంటి కొన్ని చాలా రోజులయ్యింది. ఆ తలకు ఒక ప్యాకెట్ ఏం సరిపోద్ది? ఆ అడవి లోతుల్లోకి నొరకెళ్ళాలంటే ఓ 4-5 పడతాయి. ఏం అక్కర్లేదు, ఒకటి చాలు. పర్లేదు ఆంటీ, ఓ 4-5 తీసుకెళ్ళండి, నెక్స్ట్ టైం కైనా పనికొస్తాయి. వద్దురా బాబు, ఒకటి చాలు. అబ్బా తీసుకోండి ఆంటీ. వద్దంటే వెండేంటమ్మా ఈడు. రే గోరా, మనం కస్టమర్స్ అలా ఫోర్స్ చేయకూడదు. ఇదిగో పంకు నీ చిక్ షాంపూ. థ్యాంక్ యూ జగ్గు. ఇదిగో నా గోల్డెన్ హ్యాండ్ తో ఇస్తున్నాను. ఈ బోనీతో నీ షాపు సోనీ కంపెనీ అంత పెద్దది అయిపోవాలి. ఎస్, ఇదేరా మన గెలుపు. ఏంటి ₹2కే? మీరు ఆ ₹2 చూస్తున్నారు, కానీ నేను ఇచ్చిన పంకజాన్ని చూస్తున్నారు కదా అంకిల్. నా ఉద్దేశం ఏంటంటే, ఏ రోజు 90 నుంచి రూపాయి తీయని పంకజం ఈ రోజు ₹2 పెట్టి షాంపూ ప్యాకెట్ కొన్నదంటే మన గెలుపు ఇక్కడి నుంచే స్టార్ట్ అయినట్టు అర్థం. ఇంకా బోనీ బేరం అయిపోయింది కాబట్టి మనం వేసుకున్న స్ట్రాటజీల్ని అమలు చేయాల్సిన టైం వచ్చింది. శేఖరు, ఓ టూత్ బ్రష్ ఇవ్వయ్యా. ఏమిమ్మంటారండి? కోల్గెట్ వారల్ బియ్య ఏదోటి ఇవ్వండి. మామా, మన షాప్ లో టూత్ బ్రష్ కొంటే ఏం ఫ్రీరా? టూత్ పేస్ట్ ఫ్రీ. వావ్, వాట్ ఏ ఆఫర్, వాట్ ఏ ఆఫర్. బ్రష్ కొంటే పేస్ట్ ఫ్రీ. ఇది ఎక్కడెట్టోరా? ఎవరన్నా పేస్ట్ కొంటే బ్రష్ ఫ్రీగా ఇస్తారు. వీళ్ళేటి బ్రష్ కొంటే పేస్ట్ ఫ్రీగా ఇస్తారబ్బా. ఆఫర్ ఏదో బాగుంది, అక్కడికే పోదాం. రండి 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 రండి. నాన్నగారు కస్టమర్. ఓ మంచి టూత్ బ్రష్ ఇవ్వండి. ఇదిగోండి ₹20. బ్రష్ ఓకే, మరి పేస్ట్ ఫ్రీ అన్నారు కదా. ఏది ఆ బ్రష్ ఎలా పట్టండి? ఇదేటండి ఇది? జోక్ జోక్. మా అంకుల్ అప్పుడప్పుడు కస్టమర్స్ తో ఎటకారాలు ఆడుతూ ఉంటారు. ఏ అంకుల్, మీ పిసినారు బుద్ధులయ్యి ఇక్కడ వాడకండి అంకుల్. ఇదిగోండి గురుగారు మీ పేస్ట్. ఇది పేస్ట్ ఎంత ఉందేటి? పిండుకొని వాడితే వారం వస్తుందండి. కస్టమర్స్ కోసం మేమే స్పెషల్ గా తయారు చేయించాం.
ఫోన్లే అయ్యా ఫ్రీయేగా. ఆ శేఖర్ అయితే ఇది కూడా ఇవ్వట్లేదు. అవును సార్, వెరీ బ్యాడ్ బిహేవియర్. ఇక నుంచి మీరు మా షాప్ కి వచ్చేయండి. సరే సరే, ఇంతకీ షాపు కొత్తగా పెట్టారా ఏంటి? అవునండి, ఈ రోజు ఓపెనింగ్ చేసాం. ఇవాళ నుంచి మీ ఇంట్లో ఏ సరుకులు కావాలన్నా మా షాప్ కి వచ్చేయండి. ధర తక్కువ, ఆఫర్లు ఎక్కువ. అలాగే అండి, మా ఈజోళ్ళకి కూడా చెప్పేస్తాను. మంచిదండి. రావాలి బాబు రావాలి. పిసిని కొట్టు ఆఫర్లే ఆఫర్లు. ఒకటి కొనండి ఇంకోటి పొందండి, ఒకటి కొనండి ఇంకోటి పొందండి. రావాలి బాబు రావాలి. టిఫిన్ కొట్టు 200 300 టకాటక్ టకాటక్ బై వన్ గెట్ వన్. ఏంటి మామా క్వాలిటీ వేరయ్యా? అవును మామా. ఏంటి జగన్నాథం, కొత్త షాప్ ఎలా నడుస్తుంది? ఇంకా ఇప్పుడే పుట్టింది కదండి, ప్రస్తుతానికి పాకుతుంది. అయితే నడవడానికి ఇంకా టైం పడుతుంది అనమాట. అబ్బబ్బే, మీలాంటి కస్టమర్లు కుప్పల కింద వస్తే అదెంతసేపు అండి? సర్లేండి, ఒక 5 గ్రాములు సగ్గు బియ్యం ఇవ్వండి. 5 గ్రాముల సగ్గు బియ్యమా? దేనికండి? మా ఆవిడ ఇంట్లో పాయసం చేస్తానంది. 5 గ్రాములతో స్పూనుడు కూడా రాదు కదండి. మినిమం 1/2 కేజీ తీసుకోండి, పనికొత్తది. 1/2 కేజీ సగ్గు బియ్యమా? సర్లేండి, రేట్ అంతా ఎంతండి? 40 రూపాయలు. ఏంటి 40 రూపాయలా? ఎందుకండి అంత రేటు? కొంచెం తగ్గించి చెప్పండి. 1/2 కేజీ సగ్గు బియ్యంలో ఏం తగ్గిస్తామండి? తీసుకునే ఒక వస్తువు కూడా బేరం ఆడతారు. ఆ బేరం ఆడటం గురించి మీరే మాట్లాడాలి. అది కాదండి, ఇప్పుడు మీరు అడిగిన సగ్గు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? కర్ర పెండలో దుంప నుంచి. ఆ దుంప ఏమైనా ఈజీగా దొరుకుతుందా? మట్టిలో సమాధి ఉంటది, దాన్ని ఎతకాలి, తీయాలి, క్లీన్ చెయ్యాలి, మిషన్లు వేయాలి. అంత ప్రాసెస్ చేస్తే ఇంత సగ్గు బియ్యం వస్తుందండి. మీరు దాన్ని కూడా బేరం ఆడుతున్నారు చూడండి, తప్పు కదా? అయ్య బాబోయ్, సగ్గు బియ్యం కనుక ఎంత కథ ఉందా? ఉందిగా, ఇదిగోండి 1/2 కేజీ సగ్గు బియ్యం. ఓకే, ఎల్లో వస్తాం మరి. గురువు గారు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి, అన్ని సామాన్లు మన షాప్ లోనే కొనుక్కోవాలి. సరే సరే, నువ్వు మళ్ళీ చెప్పాలా ఏంటి? శేఖరం, డబల్ ర్యాంకి మినపగుళ్ళు 1 కేజీ ప్యాకెట్ ఇవ్వా? 150 కొట్టు. వెరీ కాస్ట్లీ. మొన్నే కదా 140 తీసుకున్నాం, ఈ లోపే 5 పెంచేసాం. అది మొన్న అయ్యా, ఇది ఈ రోజు రేట్లు పెరిగాయి. మా దగ్గర ఏం పెరగలేదు, అయ్యే పాత రేట్లు. ఇలా వచ్చే ఈడేంటి నా కస్టమర్ లాగేస్తున్నాడు? ఇదిగో బాబు, నేను పాత రేట్కి ఇస్తాను. మేము అంతకన్నా తక్కువకి ఇస్తాం, ఇలా రా. ఇదిగో, నేను ఆ జగన్నాథం కంటే తక్కువ రేటుకే ఇస్తాను. ఇలా వచ్చే. లేదు, ఇలా రా, తక్కువకి ఇస్తాను. ఏంటి కన్ఫ్యూజన్? నువ్వేమీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఏదైనా కావాలంటే తక్కువ ధరకి వెంటనే వచ్చే జగన్నాథం దగ్గరికి. వచ్చే. ఇదిగో జగన్నాథం, ఇదేం మర్యాదగా లేదు. నా షాప్ వచ్చిన కస్టమర్ ని నువ్వెలా లాగేసుకుంటావు? రేటు తక్కువకి ఇచ్చి నువ్వు రావయ్యా. కేజీ మినపగుల్లో మీ షాప్ లో ఎంత? జస్ట్ 140, 140 రూపాయలు. వెరీ చీప్. అవును, ఇంతకీ మినపగుళ్ళు దేనికి? ఇంకా దేనికి? ఇడ్లీకి. ఈ మినపగుళ్ళతోనే ఇడ్లీలు చేసేస్తారేటి? ఇడ్లీ రవ్వొద్దా? పాయింటే, అది కూడా 1 కేజీ కట్టండి అయితే. మరి చట్నీ? పల్లి చట్నీ అయితే బాగుంటుంది నాన్నగారు. ఎస్ ఈజ్ రైట్, అది కూడా 1 కేజీ కట్టేయండి. పల్లి చట్నీలోకి తాలింపు వేయకపోతే అస్సలు బాగోదు, అది కూడా కట్టేమంటావా? ఇంకెందుకు లేట్, అది కూడా కట్టి సావండి. అన్ని సామాన్లు కలిపి 460 రూపాయలు అయింది. ఓ మై గాడ్, ఇదేంటి అంత అయింది? మరి నీకు ఇడ్లీలోకి రవ్వ, దంచుకోవడానికి చట్నీ, అందులో తాలింపు కూడా కలిపి ఇచ్చాం కదా. అది కూడా కరెక్టే. అసలుకైతే నీ బిల్లు 500 అయిందయ్యా. నీ అమాయకపు మొహం చూసి నేనే తగ్గించాను. వా, మీరంతా చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఇక నుంచి రోజు మీ షాప్ లోనే కొనుక్కుంటాను నేను. ఇలా షాప్ పెట్టారో లేదో అలా నా బేరాలని చెడగొడతారా? జగన్నాథం, ఏంటి శేఖర్, ఏంటి నువ్వు చేస్తుంది? నా షాప్ ముందే నువ్వు షాప్ పెట్టినా ఫోన్లే తెలిసినోడు కదా అని వదిలేశాను, కానీ ఇప్పుడు నా వ్యాపారానికే బొక్కేడుతున్నావు. నేనేం చేశాను శేఖర్? నా బిజినెస్ ఏదో నేను చూసుకుంటున్నాను, దాంట్లో నీకేం బొక్క ఉంది? నా షాప్ కు వచ్చిన కస్టమర్ నీ షాప్ కు రప్పించుకుంటున్నావు, అది నాకు బొక్క పెట్టడం కాదా? అలా ఎలా అవుతుందయ్యా? నేను ఏదో నా షాప్ లో పెట్టిన ఆఫర్లు బయటికి చెప్పుకుంటున్నాను, అది విని జనాలు ఇటే పోతే దాంట్లో నా తప్పే ఉంది. ఇది కరెక్ట్ కాదు జగన్నాథం. ఇది మరీ బాగుంది. వైన్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మందు కొనుక్కొని తాగేవాళ్ళు తప్పు, కానీ అమ్మేవాడికి తప్పు అంటే ఎలాగవుతుంది?
మా షాప్ లో ధరలన్నీ తక్కువ కాబట్టి జనాలందరూ వచ్చి మా షాప్ లోనే కొనుక్కుంటున్నారు. నువ్వు కూడా తక్కువ రేటుకి అమ్ము, అప్పుడు నీ దగ్గరికి వస్తారు. ఆహా, షాప్ పట్టి ఒక్కరోజు కూడా కాలేదు, వ్యాపారం బానే వంట పట్టింది. మరీ నీ అంత కాదలే శేఖరు. తప్పు చేస్తున్నావు జగన్నాథం. వ్యాపారం చేయడం తప్ప? అరేరే, అయితే ఈ తప్పు నువ్వు ఎప్పుడో చేసావు కదా, అయితే ఇప్పుడు నేను చేయడంలో తప్పులేదులే. ఫస్ట్ నా వ్యాపారాన్ని టచ్ చేసావు, ఇప్పుడు నా ఈగోని టచ్ చేస్తున్నావు. అయితే ఇంటికి వెళ్ళి పోగో చూసుకో. వ్యాపారం చేయడం చేత కాదు కానీ ఈగో అంటే ఈగో. ఏంటి ఏమన్నావు? నాకు వ్యాపారం చేయడం చేత కాదా? నీకంటే ముందు నుంచే ఉన్నాను రా ఈ వ్యాపారంలో. ఏదో 4 ఆఫర్లు పెట్టి 4 కస్టమర్లు నీ వైపు తిప్పుకునేసరికి పెద్ద వ్యాపారస్తుడు వైపేమనుకుంటున్నావేమో. నా వ్యాపారం ఎప్పటి నుంచో నాటుకుపోయిన చెట్టు, కానీ నీ వ్యాపారం అప్పుడే వచ్చిన కలుపు మొక్క. చెట్టు పడగొట్టాలంటే పెద్ద పెద్ద జేసీబీలు కావాలి, అదే మొక్కని పీకేయాలంటే ఈ చెయ్యి చాలు. పీకేస్తా. మొక్కే కదా అని పీకేస్తా అనుకుంటే చెట్టు కోస్తా. రాయ్, ఇది నా సామ్రాజ్యం రా. కూల్చేస్తా. నన్ను ముట్టుకోలేవు, మమ్మల్ని తట్టుకోలేవు. నేను మృగాన్ని రా, ఆపలేవు. మేము దాన్ని వేటాడే సింహాలం రా, తప్పించుకోలేవు. రే శేఖరు, మా ఊళ్ళు జోలికొచ్చినా వదిలేస్తానేమో గాని షాపు జోలికొస్తే మాత్రం నా కొడక. మర్యాద. నీకు మర్యాద ఏంట్రా? రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ బిహేవియర్, నాట్ బై బెగ్గింగ్. పుత్తూరు శేఖర్ ఇక్కడ. ఇది పుత్తూరు అయితే మాది చిత్తూరు రా. ఒక్కటి ఇచ్చానంటే ఎంకన్నబాబు కనిపించేస్తాడు. రే రే గోరా, ఏంట్రా ఆవేశం? లేకపోతే మన షాప్ దగ్గరకు వచ్చి మనకే వార్నింగ్లు ఇస్తున్నాడు ఏంటి అంకుల్? భయపడిన వాళ్ళు అంతేరా, బిజినెస్ చేయడం చేత కాక ఇలా బెదిరింపులు అయి చేస్తా ఉంటారు. ఎవరికి రా బిజినెస్ చేయడం రాదు? 15 ఏళ్ల నుంచి చేస్తున్నాను. అయితే బిజినెస్ చేయండి మాస్టర్. ఊరుకోండి నాన్నగారు, బిజినెస్ చేయడానికి ఆయన కళలో మీకు ఏమైనా ఫైర్ కనిపిస్తుంది ఏంటి? క్లియర్ కనిపిస్తుంది. మనం సరిగ్గా బిజినెస్ చేస్తే ఆయన ఇంకా షాప్ మూసేసుకోవచ్చని అర్థమైపోయినట్టుంది. ఏంట్రా, మీరు బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తే నేను బిజినెస్ మూసేసుకోవాలా? నాదో బందోరా. రేపు ఇద్దరం ఒకే టైం కి షాప్ ఓపెన్ చేద్దాం, ఒకే టైం కి క్లోజ్ చేద్దాం. క్లోజింగ్ టైం కల్లా ఎవడు ఎక్కువ సామాన్లు అమ్మి డబ్బు సంపాదిస్తారో వాడే గెలిచినట్టు. అప్పుడు ఎవడు బిజినెస్ చేస్తారో, ఎవడు షాప్ ఎత్తేస్తారో అర్థమైపోద్ది. ఏంటి జగన్నాథం, పందెం విన్నాక భయం వేస్తుందా? లేదు, బాధ వేస్తుంది. రేపు నేను గెలిచాక షాప్ లేకుండా అలా బతుకుతావా అని. మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కాన్ఫిడెన్స్ మేము ఉంచుకుంటాంలే, ఓవర్ నువ్వు తీసుకో. ఎందుకంటే రేపటితో నీ మ్యాటర్ ఓవర్ కాబట్టి. సరే చూద్దాం రేపు ఎలా బిజినెస్ చేస్తారో. The next day. రండి రాజుగారు, ఏంటి పాల ప్యాకెట్ కోసమా? అవునండి, రోజు వస్తాను కదా, మళ్ళీ కొత్తగా అడుగుతారేటి? అంటే మార్కెట్ లో ఈ మధ్యన కొత్త షాపులు వచ్చేసాయి, మీరు వాళ్ళ దగ్గరికి ఏమన్నా పోతారేమో అని. ఏం మాటలు శేఖరు, నేను ఎప్పటి నుంచో నీ దగ్గరే కదా కొంటున్నాను, ఇప్పుడు కూడా నీ దగ్గరే కొంటాను. కొత్త షాపులకి ఎందుకు వెళ్తాం? బాగా చెప్పారండి. కొంతమందికి వాల్యూస్ తెలియక షాపులు అయ్యి ఎట్టేస్తారు. ఏంటంకులాడు ఎక్స్ట్రాలు? ఈడి ఎక్స్ట్రాల్ని కొలెస్ట్రాల్ లా తగ్గించాలంటే నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏంటంకుల్ అది? మనం అర్జెంట్ గా ఓ బోర్డు తగిలించాలి. బోర్డా? ఏకాడా? ఎక్కడ? అబ్బా, వాటి ఐడియా అంకుల్. ఏంటి ఇక్కడ శేఖర్ షాప్ కంటే తక్కువ? అవునండి, ఏం కావాలి మీకు? 1, 2 పెద్ద చీటీయే రాసింది మా ఆవిడ. అబ్బా, చీటీతో వస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్. అవునా? ఆఫర్ ఎదిరింది. మరి ఆ చీటీ ఎలా ఇవ్వండి. ఏటయ్యా శేఖర్, ఏట అలాగున్నావు? ఏం లేదు, చెప్పండి ఏం కావాలి? ఏటా జగన్నాథం షాప్ లో మీ షాప్ కంటే రేట్లు తక్కువట? అబ్బా, అదంతా పబ్లిసిటీ స్టంట్ అండి. జనాలు వాళ్ళ వైపు తిప్పుకోవాలని అలా బోర్డులు తగిలిస్తున్నారు. ఓహో, సర్లే 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఇవ్వు. ఇదిగోండి 125 రూపాయలు. ఓడి అమ్మ, 120 అయితే జగన్నాథం షాప్ లో అయితే 110 అట. వాళ్ళు పెట్టిన బోర్డు నిజమే, నేను అక్కడే తీసుకుంటా. ఇదిగో సార్, సార్ ఆగండి సార్. ఏటయ్యా జగన్నాథం, అంతే రేట్లే అమ్మేస్తున్నాడా శేఖర్? ఆల్రెడీ నేను చెప్పాను కదా సార్ మీకు, డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కుంటా కానీ నాకు నమ్మకం రాదే అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది?
సర్లే బాయ్, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వ. మీరు నన్ను నమ్మలేదు కాబట్టి దానికి పనిష్మెంట్ గా మీరు ఇంకో ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలి. ఇదేంటి ఇది? మీరు తీసుకోవాల్సిందే. సర్లే 110 కదా ఇచ్చి, మళ్ళీ నెక్స్ట్ మంత్ రేట్లు పెరిగిపోతాయి ఏమో. అది అలా అన్నారు, బాగుంది. రే గోరా, సార్కో 2 ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వు. అబ్బా అంకుల్. సర్లేరా, ముందు పని చూడు. ఏంటండి జగన్నాథం గారు, కొత్త షాప్ ఎలా నడుస్తుంది? భుజంగం గారు రండి రండి. ఏదో అలా బానే నడుస్తుంది సార్. మీరేంటి ఎలా వచ్చారు? మా ఆవిడ సరుకులు తెమ్మంది. సర్లే, ఈ డిమార్ట్లు రిలయన్స్ మార్ట్లకి ఏం వెళ్తాం, మన జగన్నాథం కొత్తగా షాప్ పెట్టాడు కదా, అక్కడికి వెళ్దామని ఇలా వచ్చా. మంచి నిర్ణయం తీసుకున్నారు భుజంగం గారు. ఏది ఆ చీటీ ఇలాగ ఇవ్వండి. ఇదిగోండి. రే గోరా, ఈ చీటీలో ఉన్న సామాన్లన్నీ కట్టి. ఓకే అంకుల్. ఇంకేంటి భుజంగం గారు విశేషాలు? ఏముంటాయి, ఇదేట్రా అందరూ ఆడి షాప్ కి వెళ్తున్నారు? ఆడి షాప్ లో ఏమన్నా ఇస్కందం పెట్టాడేమోనండి. సారీ అండి. నాన్నగారు, ఏంట్రా? జనాలకి సామాన్లు కావాలంటే మన షాప్ దగ్గరకు వస్తారు, కానీ మన షాప్ దగ్గర రాలేని జనాలకి సామాన్లు కావాలంటే కావాలంటే మనమే వెళ్ళి అమ్మాలండి. ఏమంటున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, చిప్స్ చిప్స్, చాక్లెట్ చాక్లెట్, కిట్ క్యాట్, డైరీ మిల్క్, ఓరియో బిస్కెట్. ఇదిగో బాబు, ఒక కిట్ క్యాట్ అమ్మా. ఇదిగో అన్న 40 రూపీస్. థ్యాంక్ యూ. వీడేంట్రా జాంకాయలు నమ్మినట్టు అమ్మేస్తున్నాడు? ఇప్పుడు అర్థమైందా నాన్నగారు ఎలాగో? ఫుల్ క్లారిటీ వచ్చిందిరా. నిన్ను ఫీజు కట్టి కాలేజీ పంపించడం కన్నా ఇలా మెల్ల చిప్స్ ప్యాకెట్లు వేసి బస్ స్టాండ్ కి పంపిస్తే 4 డబ్బులైనా వస్తాయి. నాన్నగారు, అయితే ఇక నుంచి నువ్వు ముక్కుగాడి ఈ పనిలో ఉండండి, నేను గోరగాడు షాప్ చూసుకుంటాం. ఇదేట్రా మన షాపుకి ఒక్కడూ రావట్లేదు? కంగారు పడకండి, అందరికి ఇస్తాం. కొంచెం ఓవి పట్టండి, అందరికి సామాన్లు కడతాం. ఇంక పందంలో ఓడిపోయినట్టే. ఏంటి శేఖర్, షాప్ మొత్తున్నావా? ఇంకా మొత్తానికే మూహెత్తనావా? పందంలో ఓడిపోయాను కాబట్టి ఇంకా మొత్తానికి మూసేస్తున్నాను. మీరింక హ్యాపీగా వ్యాపారం చేసుకోండి. అబ్బా, నీది చెట్టు అన్నాం, మాది మొక్క అన్నాం, పీకేస్తా అన్నాం. కొత్త షాప్ కదా, ఎక్కువ రోజులు నిలబడదులే అని అలా కూసాను. మొత్తానికి పందెంలో గెలిచారుగా, ఇంకేంటి? అంకుల్, ఈ నెలగా షాప్ మూసేస్తున్నాడు కాబట్టి అలా షాప్ లో సరుకు కూడా మనం కొనేసుకుందాం. ఏం వద్దురా. ఏమయ్యా శేఖరు, నువ్వేం షాప్ మీకెళ్ళలేదు. నాకు తెలుసు ఈ కొట్టే నీ జీవనాధారం అని. ఈ పందెంలో నువ్వు ఓడిపోయావని నీ కొట్టే మూసే ఎక్కర్లేదు. ఏంటంకుల్ మీరు మాట్లాడేది? మనం పందెం గెలిచాం, లెక్క ప్రకారం అయితే ఆడి షాప్ మూసేయాలి. మన ఎదుగుదల కోసం పక్కని తొక్కేయడం తప్పురా గోరా. పందెం ప్రకారం శేఖర్ షాప్ మూసేస్తే అతనికి ఇంక జీవనాధారం ఏమి ఉండదురా. ఇన్ని నెలలుగా ఉద్యోగం పోతే నేను ఎంత ఇబ్బంది పడ్డానో, ఇప్పుడు శేఖర్ కొట్టు మూసేస్తే అలాగే ఇబ్బంది పడతాడు. నేను పడ్డ కష్టం ఇంకొకడికి ఇవ్వదలుచుకోలేదురా. కాబట్టి నువ్వు రేపటి నుంచి మామూలుగానే కొట్టు తెరుచుకుని అమ్ముకో శేఖరు. నాకు కాంపిటీషన్ గా వస్తున్నావని నీ మీద పందెం కాసి నిన్ను ఓడిద్దామని అనుకున్నాను జగన్నాథం, నన్ను క్షమించు. ఆ పందాలన్నీ పక్కన పెట్టి ఇక నుంచి ఇద్దరం హ్యాపీగా బిజినెస్ చేసుకుందాం. ఏదో అనుకున్నాను గాని మామూలు విషయం కాదండి. మా అంకులు లెక్కలే కాదు విలువలు కూడా తెలిసినాడు.